నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంగళంతుడ కోటర్స్ వద్ద నిర్మాణం సాగుతున్న బిల్డింగ్ లో ఘోర ప్రమాదం. 5 అంతస్తుల భవనంపై నుంచి కింద పడ్డ 3 మేస్త్రీలు మృతి. 3 కూలీల మృతికి కారణమైన భవన యాజమానిని అరెస్టు చేయాలి. యాజమాని ఆస్తులను సీజ్ చేసి కూలీలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. సిఐటియు డిమాండ్. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అర్ధరాత్రి సమయంలో నైట్ బీట్లలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్, పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ అన్నారు. మంగళవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశం మందిరం నందు జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ మరియు జీడి నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ ఎం థామస్, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ సమావేశపు అజెండా అంశాలను వివరించారు. ఈ సమావేశంలో తిరుపతి డిఆర్ఓ నరసింహులు, జెడ్పీ వైస్ చైర్మన్ రమ్య, జిల్లా అధికారులు ఆర్ఎండ్బి, పిఆర్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీ ఎస్పీడీసీఎల్ ఎస్సీ సత్యనారాయణలు, చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్, ఇస్మాయిల్, డిఈఓ వరలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట్రమణ, టీఆర్డీఏ ఐసీడీఎస్ పీడీలు శ్రీదేవి, వెంకటేశ్వరి, వ్యవసాయ, ఉద్యాన, ఏపీ ఎంఐసి పశుసంవర్ధక శాఖ అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, ఆరిఫ్, బాలసుబ్రహ్మణ్యం, హౌసింగ్ పీడీ గోపాల్ నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు. అదే రకంగా గత సంవత్సరం కూడా మనకు ఈ సాధారణ నిధుల కింద 13 కోట్ల రూపాయలు జమ కావడం జరిగింది. ఈ 13 కోట్లు కూడా మనకు దర్యాప్తు ఇంత మోతాదులో ఆ యొక్క బడ్జెట్ అంచనాలు బట్టి ఆ యొక్క బడ్జెట్ అంచనాలో ఎవరెవరికి ఎంత కేటాయింపులు ఉంటాయో దానికి అనుకూలంగా ఖర్చు చేసినప్పటికీ కూడా 2018-2019 కాలంలో దరిదాపు ఒక 400 వర్కలకి అప్పుడు జరిగినా కూడా వర్క్లన్నీ కూడా జరిగినా కూడా పేమెంట్ ఇవ్వలేదు అనే కారణాల రీత్యా దరిదాపు 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వాటికంతా కూడా పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. చాలా వరకు ఒక 80% ఆ పేమెంట్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రొటీన్గా గౌరవ శాసనసభ్యులు ఏవైతే అడుగున్నారో ఆ వర్క్లన్నీ కూడా ఈ యొక్క సాధారణ నిధుల ద్వారా మనం ఇవ్వడం జరిగింది అనమాట. దీనిలో ఎంత మొత్తం అయితే వచ్చిందో అంత మొత్తం కూడా మనం ఖర్చు చేసినప్పటికీ జనవరి 10 నుంచి ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బిల్లులన్నీ కూడా అప్లోడ్ చేసినప్పటికీ కూడా అవన్నీ తిరిగి డిడిఓ లాగిన్కి రావడం జరిగింది. వాటిని తిరిగి మనం ఏప్రిల్ మాసంలో అప్లోడ్ చేస్తూ ఉండడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత ఈ యొక్క 15 ఫైనాన్స్ కింద మనకు గత సంవత్సరం అంటే 24-25 కాలానికి 13 కోట్లు అంటే మొదటి విడత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మాత్రమే మనకు అందజేయడం జరిగింది. ఆ 13.5 కోట్లు కూడా మనం దరిదాపుగా గత సంవత్సరంలో అందరూ ఎల్టీటీసీ ప్రపోజల్స్లో 30 కోట్లకు పైగా మనం వర్క్లు అయితే మంజూరు చేయడం జరిగింది. దానిలో చేసినటువంటి వర్క్లన్నీ కూడా దరిదాపుగా ఒక 10 కోట్ల ఎక్స్పెండిచర్ మాత్రం మనం పెట్టుకోవడం జరిగింది. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర చైతన్య దీప్తి గ్రంథాలయోద్యమానికి ఆద్యుడు, నిడాడంబర జీవి పద్మభూషణ్ బావిలాల గోపాలకృష్ణయ్య 22వ వర్ధంతి సందర్భంగా రాములవారి దక్షిణ మాడవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద రాయలసీమ రంగస్థలి కళాకారులు, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులు మరియు ఫిలిం సొసైటీ సభ్యురాండ్రు సంయుక్తంగా బావిలాల గోపాలకృష్ణయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర చైతన్య దీప్తి గ్రంథాలయోద్యమానికి ఆద్యుడు, నిరాడంబర జీవి పద్మభూషణ్ బావిలాల గోపాలకృష్ణయ్య గారి 22వ వర్ధంతి సందర్భంగా రాములవారి దక్షిణ మాడవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద రాయలసీమ రంగస్థలి కళాకారులు, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులు మరియు ఫిలిం సొసైటీ సభ్యులు సంయుక్తంగా బావిలాల గోపాలకృష్ణయ్య చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కళాకారుల అధ్యక్షులు గుండాల గోపీనాథ్, సుబ్రహ్మణ్యం రెడ్డి, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, ఆఫీసర్ దాసరి లీలావతి, సభ్యురాలు భాగవతుల జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాములవారి దక్షిణ మాడవీధిలోని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వద్ద రాయలసీమ రంగస్థల కళాకారులు మరియు గ్రామీణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సంయుక్తంగా ఈ వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి ఆద్యుడు, గ్రంథాలయ ఉద్యమానికి మూలపురుషుడైనటువంటి బావిలాల గోపాలకృష్ణయ్య గారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి రాజకీయ నాయకులు నిలవాలని, నిస్వార్థ జీవి
చక్కని నిశ్చత గల 3 మాటలు ఆంధ్ర రాష్ట్రంలో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవలో సున్నితమైనటువంటి ప్రయాణం వరకు మనందరం కూడా బహుమానంగా తీసుకుని వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరుకుంటూ వావిల గోపాల తిరుపతి మంగళంతుడ క్వార్టర్స్ వద్ద నిర్మాణం సాగుతున్న బిల్డింగ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. 5 అంతస్తుల భవనంపై నుంచి కింద పడ్డ 3 మేస్త్రులు మృతి చెందారు. మంగళవారం తుడ క్వార్టర్స్ వద్ద నిర్మాణం సాగుతున్న బిల్డింగ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. భవన నిర్మాణ కార్మికులు ఉదయం 9:30 గంటల ప్రాంతంలో కర్రలపై నిలబడి పనిచేస్తున్న తరుణంలో ఒక్కసారిగా ప్రమాదానికి గురయ్యారు. సెంట్రింగ్ పని చేయడానికి అనువుగా ఏర్పాటు చేసిన కర్రలు పక్కకు ఒరగడంతో పనిచేస్తున్న 3 జారి కింద పడి మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. మృతి చెందిన భవన నిర్మాణ కార్మికులు సీను, వసంత, ఒంగోలు సీనుగా గుర్తించారు. ఈ సంఘటనలో ప్రాణాలతో బయటపడ్డ మరో వ్యక్తి తెలియజేసిన వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కార్మికుల మృతి చెందిన ఘటన భవన ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రోజు ఉదయం 9:30 వరకు బాగా టిఫిన్ చేసి పైకి మేము కాస్టింగ్ పోతున్నామని చెప్పేసి పైకి పోయినా సార్. పైకి పోవటం ఒక ½ అవర్ చేశారు సార్. ½ అవర్ నుంచి మళ్ళీ ఆ నుంచి శబ్దాలు వచ్చినాయి సార్. ఏంటంటే ఆ కట్టిన తాడు ఈడిపోయేసి 2 కొయ్యలు ఈడిపోయినాయి సార్. ఆ నుంచి 3 పడిపోయినారు సార్. ఆ టైంలో నేను టిఫిన్కి పోయినా సార్. నేను వచ్చేకాలకి జరిగిపోయినా సార్. ఇది సార్ ఈరోజు జరిగింది. మాదే సార్, నేనే సార్. నేను ఇంటి వాడు సార్, కే ఆండాలయ్య, రిటైర్డ్ టీచరు సార్. కాళహస్తి నుంచి సార్ వచ్చేస్తారు. వాళ్ళు పోయేది 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి ఇంటికి పోతారు సార్. ఫెన్సింగ్ లాంటి వేసుకోవాలి సార్. 5 రోజులు కట్టారు, చుట్టూ ఫెన్సింగ్ లాంటి వేసుకోవాలి కదా. అక్కడ పడిపోయినా సార్ వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చినాము నంబర్లు ఇచ్చినాము. ప్రసాద్ అని ఎవరో ఒకటి అది తెచ్చినాము సార్. G+3 అనుకుంటా సార్. G+3 4 G+5 వేసినాం సార్. అది జరిగింది. ఆండాలే సార్, కడివేట ఆండాలి, కాళహస్తి. అవును సార్, చనిపోయిన వాళ్ళు అపార్ట్మెంట్ టైప్ సార్. ఇంట్లో హౌస్ ఓన్కే సార్, హౌసెస్ బాడీ కడివేట ఆండాలయ్య. అవును సార్. చెప్పనా మీ పేరు? మాధవ్. ఎంతమంది పని చేస్తారు? 4 చేస్తున్నాం. సర్వపని నుంచి పని చేస్తారు. 4 కర్ర జారిపోయింది కర్ర. జారిపోతే కింద పడిపోయినాం. కట్టేటప్పుడు మేము కాదు, వేరే రోజు ఇచ్చినాం కట్టేది. ఇదేం లేదు, కర్ర ఉడిపోతుంది. పేరు మాధవ. ఎప్పటి నుంచి పని చేస్తున్నారు ఇక్కడ? సంవత్సరం నుంచి చేస్తున్నాం. వాళ్ళ పేర్లు ఏం పేరు? చనిపోయిన వాళ్ళ పేరు? సీను. 2 పేర్లు సీను, ఒక ఆయన పేరు వసంత్. మామూలుగా పనికి పోతారు కదా, డైలీ చేస్తారు కదా. ఆ మాదిరిని ఈరోజు పోయినారు. మామూలు కొయ్యలు సారాలు కట్టినారు, బాగానే కట్టినారు. అది ఎట్లా మిస్ అయిపోయి జారిపోయింది. ఇతనైతే ఈ మేస్త్రి అయితే కొయ్యి పట్టుకున్నాడు కాబట్టి ఇతను సేవ్ అయినాడు. వాళ్ళు 3 అయితే ఒకటేసారి కింద పడిపోయినారు. 3 మేస్త్రీలు కాళహస్తి. అది మేస్ కడతాను వాళ్ళకి. అంటే ఇప్పుడు ఇది అనుభవం అంటే చాలా. నేను ఆ పక్క అపార్ట్మెంట్లో ఉంటాను. అంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, 1 year నుంచి జరుగుతుంది. మంగళం సమీపంలోని తిరుమల నగర్ గ్రామ పంచాయతీలో అక్రమంగా నిర్మిస్తున్న 5 అంతస్తుల భవంతి పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి 3 మరణించిన ఘటనలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, యాజమాన్య నేరపూరిత చర్యలు ఉన్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందరపు మురళి తీవ్రంగా ఆరోపించారు. 3 మృతికి కారణమైన భవన యాజమాని ఆండాలయ్యను అరెస్టు చేసి జైలుకు పంపాలని, ఆయన ఆస్తులను సీజ్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. మరణించిన కూలీల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కందరపు మురళి ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయడం, ఈవో పీఆర్డీకి షోకాజ్ నోటీసు ఇవ్వడంతో సరిపెట్టుకోకుండా కఠిన చర్యలు సంబంధిత వ్యక్తులపై తీసుకోవాలని మురళి ఆ ప్రకటనలో కోరారు. కార్మిక శాఖ, పంచాయతీ, మున్సిపల్, తుడా అధికారులు సంబంధిత వ్యక్తుల పట్ల ఉదాసీనంగా ప్రవర్తిస్తూ ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు పలుమార్లు జరుగుతున్నాయని గుర్తు చేశారు. తిరుపతి జిల్లాలో భారీ స్థాయిలో జరుగుతున్న నిర్మాణాలపై తనిఖీలు జరపాలని, ముందస్తు చర్యలు, అనుమతులు లేని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహరించాలని కందరపు మురళి ఆ ప్రకటనలో కోరారు. మంగళం సమీపంలోని తిరుమల నగర్ పంచాయతీలో ఈరోజు 5 అంతస్తుల భవనం మీద నుంచి ప్రమాదవశాత్తు జారిపడి 3 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబాలు తీవ్రమైన మనోవేదనకు గురై వీధుల పాలైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
ఈ కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి సిఐటియు జిల్లా కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంగళం పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఏమాత్రం అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చాలా పెద్ద ఎత్తున సాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ భవన యజమాని కూడా G+3కి అనుమతి తీసుకొని G+5 కడుతున్నాడు. అక్కడున్న పంచాయతీ సెక్రటరీ దాన్ని పట్టించుకోలేదు, ఈవో పట్టించుకోలేదు, అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు అధికారులు కుమ్మక్కై ఇట్లాంటి వాటికి అనుమతులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కారణంగా ఏదో పంచాయతీ అక్కడ ఉన్నటువంటి కార్యదర్శిని సస్పెండ్ చేయడమే కాదు, ఒక అధికారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అనేది కాకుండా దీని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. భవన యజమాని ఆండాలయ్య నాయన ఈ వర్కర్లు కింద పడి తీవ్రమైనటువంటి గాయాలతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు కూడా అమానవీయంగా ప్రవర్తించారని చెప్పి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చెబుతున్నారు. ఇది అత్యంత అమానుషమైంది, మానవత్వం లేకుండా వ్యవహరించిన ఆ భవన యజమాని ఆండాలయ్యను తక్షణం అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే మాదిరి ఆయన ఆస్తులన్నింటినీ కూడా సీజ్ చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా ఇలాంటి తప్పులు చేయడానికి సాహసించకుండా కఠినమైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో పంచాయతీ సర్పంచ్కి ఒకరికి షోకాజ్ నోటీస్ ఇచ్చాం, ఒకరిని సస్పెండ్ చేశామన్న దాంతో సరిపెట్టకుండా దీని తీవ్రతను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టరు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంగళం పరిసర ప్రాంతాలే కాదు, బీటీఆర్ కాలనీ, తిరుమల నగరు లేదా కరకంబాడి, తిరుపతి రూరల్ మండలం, చంద్రగిరి, రామచంద్రాపురం ఈ పరిసర ప్రాంతాలన్నిటిలో ఈ కాలంలో చాలా పెద్ద ఎత్తున భవన నిర్మాణాలు సాగుతూ ఉన్నాయి. అపార్ట్మెంట్ల నిర్మాణం కూడా చాలా పెద్ద సంఖ్యలో, వేల సంఖ్యలో నిర్మాణాలు సాగుతున్నాయి. ఇక్కడ పోయి పరిశీలన చేస్తే ఎక్కడా కూడా ముందస్తు రక్షణ చర్యలు ఏమాత్రం లేవు. కార్మికుల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా వీళ్ళు కూడా మనుషులు, వీళ్ళ ప్రాణాలు కూడా విలువైనటువంటివి, వీటిని కాపాడాలన్నటువంటి పరిస్థితి ఎక్కడా కనపడదు. పెద్ద పెద్ద ఆకాశ హార్మ్యాల్లాగా పెద్ద పెద్ద అంతస్తులతో కట్టేస్తున్నటువంటి బిల్డింగులు లేదా ప్రభుత్వ నిర్మాణాలు వీటన్నిటిలో కూడా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే ఈ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ తిరుమల నగర్లో జరిగినటువంటి ఘటనలో కూడా ఇదే పూర్తిగా కనిపించేది. ముందస్తు చర్యలు లేవు, పనికిరాని వస్తువులు ఉపయోగించడం మూలంగా అక్కడ ఈ ప్రమాదం జరిగింది. తక్షణం కార్మిక శాఖ అధికారులు కానీ, తుడా అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ, పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళు దీని మీద అన్ని చోట్ల తనిఖీలు చేయాలి. ఇట్లాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా, రక్షణ పద్ధతులు పాటించకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడేవాళ్ళు, ప్రాణాలతో చెలగాటమాడేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలి. అన్ని చోట్ల తనిఖీలు జరిపి భద్రతా ప్రమాణాలు పాటించిన వారి పట్ల కఠినంగా వ్యవహరించడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలని ఆదుకోవాలని ప్రభుత్వానికి ప్రత్యేకంగా మరొకమారు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అర్ధరాత్రి సమయంలో నైట్ బీట్లలో వినూత్న ప్రయోగానికి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీకారం చుట్టారు. తిరుపతిలో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారి వెన్నుల్లో వణుకు పుట్టాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఇప్పటి వరకు పోలీసులు నైట్ బీట్లు అంటే బ్లూ కోట్స్ సిబ్బంది, ఈ పహారా బీట్లు సిబ్బంది, నైట్ బీట్ పోలీసులు సిబ్బంది మాత్రమే మనందరికీ తెలుసు. కానీ తిరుపతి జిల్లా పోలీసులు మాత్రమే వినూత్నంగా, ప్రయోగాత్మకంగా నైట్ బీట్లు పహారా కోసం అధునాతనమైన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరాను ఉపయోగిస్తున్నారు. ఈ అధునాతన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరా నైట్ బీట్లలో పహారా కాసేందుకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు భాగస్వామిని చేశారు. నిన్న అర్ధరాత్రి నుండి తిరుపతి నగరంతో పాటు తిరుపతి శివారు ప్రాంతంలో పోలీసులు సిబ్బంది పహారా కాశారు.
బ్లూ కోట్స్ సిబ్బందికి కానీ ఈ పహారా సిబ్బందికి కానీ నైట్ బీట్ పోలీసు సిబ్బందికి కానీ ఏదైనా ఎమర్జెన్సీ కాల్ వస్తే వాళ్లకు సమయం పడుతుందని భావిస్తే వెంటనే డ్రోన్ కెమెరా ఆపరేటింగ్ చేస్తున్న సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పాటు లొకేషన్ కూడా అడ్రస్ చేస్తారు. లొకేషన్ అడ్రస్ చెప్పడం ఆలస్యం చేయకుండా ఈ డ్రోన్ కెమెరాను అటుగా దిశమళ్లించి ఆగమేఘాల మీద ఆకాశంలో దూసుకువెళ్తూ స్పాట్కు చేరుకుంటుంది. ఇలా చేయటం వలన ఆధ్యాత్మిక నగరాన్ని దేశ విదేశాల నుండి దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు అర్ధరాత్రి అయినా భయపడకుండా వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో గడపాలనే ఉద్దేశంలో ఈ వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టామని ఎస్పీ అంటున్నారు. ఇదిలా ఉంటే అధునాతనమైన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరాతో పహారా కాస్తుంటే అర్ధరాత్రి సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి కూడా చెక్ పెట్టవచ్చునని అంటున్నారు. తిరుపతిలో అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న వారికి వెన్నులో వణుకు పుట్టాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. తిరుపతి ఐఎఫ్టియు కార్యాలయంలో మంగళవారం మేడే పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు హరికృష్ణ, ఆర్ వెంకయ్య, పి వెంకటరత్నం, అరుణ, లోకేష్, రాణి తదితరులు పాల్గొని మేడేని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు జరగబోయే మేడేని జయప్రదం చేయాలని చెప్పి 139వ మేడేని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాము. 8 గంటల పని దినాల కోసం ఆ రోజు చికాగో నగరంలో జరిగిన ఎర్ర జెండా తడిసి ముద్దైన సందర్భంగా అదేవిధంగా ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ లేబర్ కోడ్ల కోసం వాళ్ళు చేసేదాన్ని లేబర్ కోడ్లు రద్దు చేసే విధంగా ఈ పోరాటం సాగుతుంది. అదేవిధంగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కార్మికుల హక్కులన్నీ ఈరోజు మేడే ద్వారా మేము మళ్ళా సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు కార్మికుల పక్షాన ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పనిచేయటం లేదు. ఈరోజు అవుట్సోర్సింగ్ పద్ధతిలో కూడా కార్మికుల్ని ఆఫ్కోర్స్ కూడా తీసేయడం జరిగింది. కనీసం వాళ్ళకి పని గంటలు పక్కన పెడితే కనీస వేతనం కూడా ఇవ్వని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు అవుట్సోర్సింగ్ కింద పనిచేసే కార్మికులందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము ఐఎఫ్టీగా తెలియజేస్తున్నాం. రేపు 139వ మేడేను పురస్కరించుకొని ఐఎఫ్టీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నాం. ఆ సదస్సును జయప్రదం చేయవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం అయినటువంటి మేడే 139వ మేడే ఉత్సవం జయప్రదం చేయాలని చెప్పేసి ఐఎఫ్టీ ఆఫీస్ నందు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ప్రపంచ కార్మికులారా ఏకంగా నినాదంతో చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటాన్ని ప్రపంచ దేశాలకు ఒక విచ్చుక్తిగా నిలబడినటువంటి మేడే ప్రపంచ కార్మికులందరూ కూడా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మన ఐఎఫ్టీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఉద్యమాలకు సారథ్యం వహిస్తున్నటువంటి ఐఎఫ్టీయు ఈరోజు ముందుండి మేడే ఉత్సవాన్ని జయప్రదం చేయడానికి ఒక పిలుపునిస్తున్నాం కార్మిక వర్గానికి. ఈ పిలుపుని అందుకుని కార్మిక వర్గం కూడా మేడేని జయప్రదం చేయాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. గత సంవత్సరం నవంబర్ 30న చంద్రగిరి మండలం కొత్త ఇండ్లు గ్రామం సిద్ధులు నాయుడు ఇంటిలో పగటిపూట జరిగిన చోరీలో చంద్రగిరి పోలీసులు రికవరీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి చోరీ కేసులో దొంగలను అరెస్టు చేసి నిందితుల నుండి 301 గ్రాముల బంగారు, 3 లక్షల నగదు, ఓ స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగల నుంచి 301 గ్రాముల బంగారు, 3 లక్షల నగదు, ఓ స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గత సంవత్సరం నవంబర్ 30న చంద్రగిరి మండలం కొత్త ఇండ్లు గ్రామం సిద్ధులు నాయుడు ఇంటిలో పగటిపూట జరిగిన చోరీ కేసులో చంద్రగిరి పోలీసులు వీటిని రికవరీ చేశారు. నిందితుడు తిరుపతి రూరల్ శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న పులి నరేష్ గా పోలీసులు గుర్తించారు. నరేష్ వద్ద నుండి 195.5 గ్రాముల బంగారు, 3 లక్షల నగదు, ఓ స్కూటీ రికవరీ చేసినట్లు తెలిపారు. కేసులో ప్రధాన నిందితుడు పల్నాడు జిల్లా మిర్యాలకు చెందిన షేక్ బాబావలిగా గుర్తించారు. బాబావలిని సూర్యాపేట జిల్లా మునగాల పోలీస్ స్టేషన్ నందు పట్టుబడడంతో అతడి వద్ద నుండి 105.5 గ్రాముల బంగారు రికవరీ చేశారు. పులి నరేష్ పై ఇదివరకే కేసులు ఉండటంతో జైల్లో జీవితం గడిపినట్లు తెలిపారు. కేసులో పురోగతి సాధించిన ఇన్స్పెక్టర్ సుబ్బరామిరెడ్డి సిబ్బందికి రివార్డులను ప్రకటించారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో తిరుపతి రూరల్ డీఎస్పీ బేతంపూడి ప్రసాద్ వివరాలను వెల్లడించారు. పోయిన సంవత్సరం అంటే నవంబర్ 30వ తారీఖు 2024న చంద్రగిరి మండలం కొత్త ఇండ్లు గ్రామంలో తుమ్మాలపాటి సిద్ధులు నాయుడు అనే వాళ్ళ ఇంట్లో పగటిపూట హౌస్ బ్రేకింగ్ జరిగింది. అందుట్లో మొత్తం 305 గ్రాములు
బంగారం 6 లక్షల క్యాష్ నగదు పోయినట్టుగా మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అఫెన్స్ జరిగిన దగ్గర నుండి అన్ని కోణాల్లో చంద్రగిరి సిఐ గారు, వాళ్ళ ఎస్ఐ గారు, ఐడి పార్టీ పురందరు ఒక 195.5 గ్రాముల బంగారం, ఒక 9 ఐటమ్స్ బంగారం, ఒక 3 లక్షలు క్యాష్ నగదు ఇతని దగ్గర సీజ్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ గ్రేవ్ కేసుని పట్టుదలతో కృషి చేసి సాధించిన చంద్రగిరి సిఐ గారు సుబ్రహ్మరెడ్డి గారిని, WSI ఉమెన్ SI అనిత, ఈ క్రైమ్ సిబ్బంది అందరినీ ఎస్పీ గారు అభినందించి క్యాష్ రివార్డ్స్ ప్రకటించడం జరిగింది. ఇంకా పాత కేసులు కూడా వీళ్ళు ఇదే కృషి చేసి వాటిని ఛేదించి ముద్దాయిని అరెస్ట్ చేసి ఎవరైతే వస్తువులు కోల్పోయారో వాళ్ళకి భరోసా కల్పించేదానికి గట్టిగా కృషి చేస్తాం. చిత్తూరు నగరం సంజయ్ గాంధీ నగర్లో వెలిసిన గంగమ్మ వారి 42వ జాతర మహోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక 6వ డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్లో కొలువైన కోరిన కోరికలు తీర్చే గంగమ్మ జాతరను మంగళవారం ఉదయం 6 గంటలకు వైసీపీ మహిళా నాయకురాలు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ హరిణిరెడ్డి తొలి పూజ చేసి జాతరను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు స్థానిక పెద్దలు ఆమెను ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఆమె గంగమ్మ తల్లికి తొలి పూజ చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జాతర నిర్వాహకులు ఎం కార్తిక్, రవి మాట్లాడుతూ ప్రతి ఏడాది చిత్తూరు నగరంలో తమ ప్రాంతంలోనే తొలిసారిగా గంగమ్మ వారికి ప్రత్యేక పూజలు చేయటం ఆనవాయితీగా వస్తోందన్నారు. అందులో భాగంగానే తొలి రోజున మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టామన్నారు. అనంతరం బుధవారం సాయంత్రం బ్యాండ్ మేళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి స్థానిక RLN కళ్యాణ మండపం సమీపంలోని చెరువు వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి అక్కడ నిమజ్జనం చేస్తామన్నారు. ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమానికి చిత్తూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కాగా ఈ కార్యక్రమంలో జాతర కమిటీ ప్రతినిధులు మేస్త్రి సంజీవి, రవి, కార్తిక్, తస్లిం, సౌందర్, వెంకటేష్, దేవా తదితరులు పాల్గొన్నారు. జిల్లా సంజయ్ గాంధీ నగర్ ఇది వచ్చి 42వ గంగమ్మ జాతర. ఊరు గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా మా పెద్దలు ఎట్లా చేస్తూ ఉన్నారో మేము అట్లా చేసుకుంటా ఉన్నాం. పండుగ మంచిగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈరోజు వచ్చి వీధి నాటకం ఉంటుంది, కర్ణమోత్సవం. మళ్ళీ రేపు సాయంత్రం అమ్మవారు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. బాణవేడికలో ఇంకా బాగానే చేసుకుంటాము. మాకు పెద్ద పండుగలాగా ఇది ఒక గంగమ్మ పండుగ. మా ఊరికి అందరికీ పండుగ శుభాకాంక్షలు. 42వ సంవత్సర గంగ జాతర అందరూ కలిసి మెలిసి చేసుకుంటున్నాము. బయలుదేరుతుంది ఒక 10:30 లోపల. ఈరోజు పెద్దలు అందరూ వచ్చినారు, గంగమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. గ్రామ ప్రజలు అందరూ చల్లగా బాగుండాలని ఆ గంగమ్మ తల్లి కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళంతుడ కోటర్స్ వద్ద నిర్మాణం సాగుతున్న బిల్డింగ్ లో ఘోర ప్రమాదం. 5 అంతస్తుల భవనంపై నుంచి కింద పడ్డ 3 మేస్త్రీలు మృతి. 3 కూలీల మృతికి కారణమైన భవన యాజమానిని అరెస్టు చేయాలి. యాజమాని ఆస్తులను సీజ్ చేసి కూలీలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. CITU డిమాండ్. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అర్ధరాత్రి సమయంలో నైట్ బీట్లలో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన తిరుపతి జిల్లా SP హర్షవర్ధన్ రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.